అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. బిల్లు మట్టుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న కుటుంబాలు ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తిరుమల దేవస్థానానికి ఖచ్చితంగా వెళ్ళే కుటుంబాలు చాలానే ఉన్నాయి. తిరుమల ట్రిప్ అయినా, తిరుమల లడ్డు అయినా, వెంగమాంబ అన్నదాన ప్రసాదమైనా తిరుమలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ వంటిది. శ్రీవారిని దర్శించుకున్న తరువాత మనకు ఇష్టమైన లడ్డూలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాక పూజ చేసి మనకు తెలిసిన వాళ్ళందరికీ ఆ లడ్డు ప్రసాదాన్ని పంచుతాం. అలాంటి పవిత్రమైన తిరుమల లడ్డుపై కల్తీ జరిగిందన్న ఆరోపణలతో 2024 నుంచి రాజకీయంగా దుమారం రేగింది. అసలు లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందా, ఆవు కొవ్వు కలిసిందా, లేదా ఇతర కెమికల్స్ ఏమైనా వాడారా? ఈ విషయాలన్నింటిపై ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలియని విషయాలు కూడా ఈ వీడియో వల్ల తెలుస్తాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందినికి, తిరుమలకి ప్రధాన నెయ్యి సప్లయర్గా ఉన్నారు. అయితే 2015 నుంచి 18 మధ్యలో నెయ్యి ధరలు పెరగడంతో టీటీడీ కొత్త సప్లయర్స్ కోసం చూడడం మొదలుపెట్టింది. ఇది ఏ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ టెండర్లలో సహజంగా జరిగే ప్రక్రియే. అంతకుముందు కూడా టెండర్ల ద్వారానే నెయ్యి కాంట్రాక్టులను కుదుర్చుకునేవారు. 2019 తర్వాత L1 రూల్ వల్ల నెయ్యిని సప్లై చేయడానికి కొత్త డైరీస్ ఎంట్రీ ఇచ్చాయి. గవర్నమెంట్ టెండర్స్లలో L1 లోవెస్ట్ ప్రైస్ రూల్ ఉండడం సహజమే. లోయెస్ట్ ప్రైస్ రూల్ అంటే ఎవరైతే తక్కువ ప్రైస్కి బిడ్ వేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ లభిస్తుంది. 2019 టెండర్ల తర్వాత బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, ఏఆర్ డైరీ ఫుడ్స్, వైష్ణవి డైరీ వంటి కొత్త డైరీ ఫార్మ్స్ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడాన్ని ప్రారంభించాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ సప్లయర్స్ కాగా కొన్ని ప్రాక్సీ బినామీ డైరీ ఫార్మ్స్గా ఉన్నాయన్న విషయం రీసెంట్ సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. 2021 వరకు లడ్డూలో కల్తీ జరిగిందన్న పెద్ద ఆరోపణలు బయటకు రాలేదు. 2022లో సోషల్ మీడియాలో లడ్డూ రుచి మారిందని, ఇంటికి తీసుకొచ్చాక 1-2 రోజుల్లోనే లడ్డూలు పాడవుతున్నాయన్న పోస్టులు బాగా వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, అధికారిక నిర్ధారణ లేవు. 2023లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా లడ్డూలో కల్తీ జరిగింది అనే పోస్టులు బాగా వైరల్ అయ్యాయి. అదే టైంలో తిరుమల లడ్డూ ల్యాబ్ రిపోర్ట్స్ అంటూ ఫేక్ స్క్రీన్ షాట్లు కూడా సర్క్యులేట్ అయ్యాయి. ఈ విషయం క్రమంగా పెరిగి 2024లో రాజకీయంగా పెద్ద దుమారంగా మారింది. లడ్డూ పవిత్రతను నాశనం చేశారంటూ అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి క్వాలిటీపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ రావాలని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ద్వారా పరీక్షలు చేయాలని ఆదేశించారు. NDDB రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది ఇంకా పెద్ద సమస్యగా మారింది. ఈ రిపోర్ట్లో S వాల్యూ 86.62 ఉన్నట్లు తేలింది. సాధారణంగా స్వచ్ఛమైన నెయ్యిలో S వాల్యూ 98.05 నుంచి 101.95 ఈ మధ్యలో ఉండాలి. నెయ్యిలో ఉన్న కొవ్వు స్వచ్ఛతను తెలిపేదే S వాల్యూ అంటే. సింపుల్గా చెప్పాలంటే నెయ్యి నిజంగా పాలలో నుంచి తయారైందా లేదా ఇతర ఆయిల్స్ కలిసాయా అని చెప్పే వాల్యూ ఈ S వాల్యూ. అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది. S వాల్యూ, ఆ S వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం. 86.62 S వాల్యూ ఉంది. ఉండవలసింది 98.05 నుంచి 101.95 ఉండాలి. NDDB రిపోర్ట్ 86.62% S వాల్యూ. ఇది స్వచ్ఛమైన నెయ్యి శాతం కంటే చాలా తక్కువ. ఈ నెయ్యిలో పూర్తి పాలకోవ మాత్రమే లేదు, వెజిటేబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, సింథటిక్ ఫ్యాట్స్ కలిసే అవకాశం ఉంది. అలాగే ఆవు, పంది, బీఫ్, జంతువుల కొవ్వు కలిసే అవకాశం కూడా ఉన్నాయని NDDB రిపోర్ట్ తెలిపింది. మొత్తానికి ఈ నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయాన్ని NDDB రిపోర్ట్ క్లియర్గా తెలిపింది. నెయ్యిలో కల్తీ జరిగిందన్న రిపోర్ట్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాలినడకతో అలిపిరి మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏ ప్రభుత్వాన్ని నిలదీయాలని కానీ, ఏ రాజకీయ లబ్ధి పొందడం కానీ నా ఉద్దేశం కాదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో చాలా మార్పులు తీసుకొచ్చారని, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అని, ధర్మాన్ని పరిరక్షించడానికే మీకు ఆ పోస్టులు ఇచ్చారని, ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టులు ఇవ్వడానికి కాదు అని మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఆనరబుల్ ex-CM of the state, never till to date I never pointed
He is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now I'm saying, I'm not blaming him, but I am blaming the board, which was constituted under his leadership. They had done some blatant mistakes, and I was blaming the board. In one of the recent interviews, also have said, I was blaming the board. అలా కొన్ని రోజుల పాటు వివాదం కొనసాగి సద్దుమణిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి చైర్మన్గా బీఆర్ నాయుడు గారిని నియమించారు. 2013 అంతకు ముందు వరకు టీటీడీకి నెయ్యి సప్లై చేసిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని గీవాలతోనే మళ్లీ నెయ్యి సప్లై కాంట్రాక్టులని కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ కల్తీ పైన స్వతంత్రంగా విచారణ జరపాలని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేయాలి అనుకున్న వారికి శిక్ష పడాలి అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఏర్పరిచారు. కొన్ని రోజుల క్రితమే సిట్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియల్ రిపోర్ట్ బయటకు వచ్చింది. సిట్ రిపోర్ట్లో మెయిన్గా ఇందులో జంతువుల కొవ్వు ఏమీ కలవలేదని తేలింది. కానీ నెయ్యికి బదులు కెమికల్స్తో తయారు చేసిన ఆయిల్ని వాడారని, అంతేకాకుండా వెజిటేబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫ్యాట్స్ని వాడారని రిపోర్ట్లో ఉంది. సిట్ అబ్జర్వేషన్ ప్రకారం లోయెస్ట్ ప్రైస్ L1 టెండర్స్ కారణంగా కొన్ని సప్లయర్స్ క్వాలిటీ కాంప్రమైజ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతుంది. మల్టిపుల్ సప్లయర్స్, మానిటరింగ్ యాప్స్, లార్జ్ వాల్యూమ్ ప్రొక్యూర్మెంట్ వల్ల కూడా క్వాలిటీ స్లిప్స్ జరిగే అవకాశం ఉందని సిట్ చెబుతుంది. సిట్ ప్రకారం కొన్ని డైరీ ఫార్మ్స్ డైరెక్ట్ సప్లయర్స్ కాగా కొన్ని బినామీ ఫార్మ్స్ ద్వారా సప్లై జరిగిందని చెబుతున్నారు. ఫైనల్ కోర్ట్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. ఇంకా దీన్ని రాజకీయంగా మాట్లాడాలి అంటే 2 సైడ్స్ మాట్లాడాలి. ఒకటి వైసీపీ సైడ్ నుంచి, ఇంకొకటి టీడీపీ సైడ్ నుంచి. అసలు కాంట్రాక్టులు మారినవి మీ ప్రభుత్వంలోనే అని వైసీపీ ఆరోపిస్తే, తిరుమల ప్రతిష్టని చెడగొట్టడానికి చూశారని టీడీపీ వైసీపీ మీద ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా టీటీడీ పూజా విధానాలు మార్చారని, శ్రీవాణి అనే పేరుతో ఒక్కో టికెట్ని 10,000 రూపాయలు అమ్మారని, బిల్లులో మాత్రం 500 రూపాయలు చూపించారని కూడా ఆరోపిస్తున్నారు. దీని గురించి ఇంకా క్లారిటీగా తెలియాలంటే ప్రజలే చెప్పాలి. 2019 నుంచి 24 మధ్యలో తిరుమలని సందర్శించిన భక్తులు అప్పటి లడ్డూలు ఎలా ఉన్నాయి, అలాగే 2024 తరగతి ఎలా ఉన్నాయి? నేను గమనించినంత వరకు నా చుట్టుపక్కల చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తెచ్చిన లడ్డూల్లో నెయ్యి వాసన చాలా బాగుందని, అలాగే చాలా రోజులు నిల్వ ఉంటున్నాయని అంటున్నారు. ఎవరైతే 2019 నుంచి 2024 అలాగే 2024 తర్వాత వెళ్ళారో వాళ్ళు ఖచ్చితంగా అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. తిరుమల లడ్డూకి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసం కూడా. తిరుమల లడ్డూకి కావాల్సిన మేకింగ్ కాస్ట్ ఎంతైతే అవుతుందో అంతకంటే తక్కువ కాస్ట్కే లడ్డూని భక్తులకు అందిస్తున్నారు. సిట్ ఫైనల్ రిపోర్ట్ అయితే రావాలి. కానీ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్లోనే నెయ్యి కల్తీ జరిగిందని, కెమికల్స్ని వాడారని స్పష్టం చేసింది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. ఏదైనా కొత్తగా తెలుసుకున్నానంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి.